లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు డిసెంబర్ 18వ తేదీ. అతి గంభీరములైన దేవుని ఆలోచనలు. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 5వ వచనము. దేవుని ఆలోచనలు అతి గంభీరములు. ఆయన కార్యములు ఎంతో గొప్పవి. ఆయన కార్యాలలో, ఆయన ఆలోచనలలో నీకు పాలు ఉన్నది. ఎలాగనగా ఆయనపై ఆశ పెట్టుకొని కనిపెట్టుకున్న యెడల ఆయన గంభీర ఆలోచనలు నీవు గ్రహించుకొందువు. భూమి యొక్క నిధులు భూమిలో సంక్షిప్తమై ఉన్నవి. అవి ఉపరితలం పైన ఉండవు. బంగారమును లోతుగా త్రవ్వి తీయవలెను. అలా తీయుటకు త్రవ్వడం ఎంతో ప్రయాసతో కూడినది. ఎంతో విలువైన చమురు కూడా భూమి అగాధములో నుండి వెలుపలికి తీస్తారు. అలాంటి చమురు బావులను కలిగి ఉన్నవారు కోటీశ్వరులుగా ఉన్నారు. నీ కొరకు, నీ పొరుగువారి కొరకు దేవునికున్న ఆలోచనలను లోతుగా తరచి తెలుసుకుని యెడల ఆత్మలో గొప్ప ధనికుడవు అగుదువు. అబ్రహాము దేవుని అతి గంభీర ఆలోచనల నిధులను కనుగొన్నాడు. దేవుని ఆలోచనలతో పాటు అబ్రహాము ఉండి వాటితో నింపబడి ఉన్నాడు. దేవునితో ఉన్న సంబంధాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని ఆటంకపరిచే ప్రతి దానిని ఆసక్తి కలిగి తీసివేసుకున్న యెడల దేవుని తలంపులతో నింపబడతావు. వాటి ద్వారా గొప్ప కార్యములు చేయగలవు. వాటిని ఆటంకపరిచే వాటిని విడిచి రమ్మని దేవుడు అబ్రహాముకు నేర్పాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని పెరికివేయుము. నీ ఆత్మీయ అభివృద్ధికి అభ్యంతరముగా ఉన్న చేతిని నరికివేయుము అని యేసు చెప్పాను. శిష్యత్వానికి లోతుగా త్రవ్వుకుంటూ ఉండగా అడ్డు వచ్చే దానిని పెరికివేయడానికి ఎంత ఆసక్తి, ఎంత వివేకము అవసరమయ్యున్నది. అబ్రహాము దేవుని తలంపులలోనికి లోతుగా త్రవ్వుకున్నాడు. దేవుని తలంపులను మనలోనికి ఎట్లు పంపాలో దేవుని ఆత్మకు తెలుసు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 1 కొరింథీ 2:10. మానవుని కంటికి కనబడినవి, చెవికి వినబడినవి, ఊహకు అందనివిగా దేవుని తలంపులు ఉన్నాయి. దేవుని ప్రత్యక్షత వలన మాత్రమే అవి బయలుపడతాయి. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఆయన తలంపులతో నిన్ను నింపి నీ జీవితంలో అవి నెరవేరునట్లును, ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయునట్లును ఆయన కోరుచున్నాడు. దానియేలు గారు.